సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ సామల గారు. సో నమస్తే మ్యామ్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎట్లా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో 2 టైమ్స్ మీరు కార్పొరేటర్గా గెలవడం జరిగింది. సో ఫస్ట్ టర్మ్లో మీరు గెలిచినప్పటి నుంచి నేను ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, కాల్స్ చేస్తూ ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు చాలామంది కాల్స్ చేసిన. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నారు? యాక్చువల్గా నా నోటీస్లో లేదు. ఓకే. నాకు రీసెంట్ టైమ్స్లోనే తెలిసింది మీరు ఇంటర్వ్యూకి అడిగారని. సో అది తెలిసినప్పటి నుంచి కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా రావడానికి. బట్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను, అంటే నాకు టైం సెట్ కాకపోవడం వల్ల. ఓకే. బట్ అట్ ఫైనల్లీ ఈరోజు మీకు టైం ఇవ్వడం జరిగింది అండ్ మాకు కూడా హ్యాపీగా ఉంది మీతో ఇంటరాక్ట్ అవ్వడం. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్ అంటే మీకు భయమా? అట్లేం లేదు. స్టార్టింగ్లో ఉండే, కొత్తగా వచ్చినప్పుడు నాకు అంటే ప్రొఫెషనల్ వైజ్ నాకు పూర్తి అవగాహన లేదు కాబట్టి నేను ఏదైనా తప్పు మాట్లాడుతానన్న భయం ఉండే కాబట్టి కొద్దిగా అప్పుడు భయపడుతుండే. అంత భయం ఉన్నా కూడా టీవీ డిబేట్స్లో కూర్చున్నదాన్ని. సో ఇప్పుడు ఇంత అవగాహన వచ్చిన తర్వాత ఎందుకు భయపడతా, అట్లేం లేదు. కానీ అంటే టైం సెట్ కాక రాలేకపోయాను కానీ అట్లయితే ఏం లేదు. కానీ చాలామంది పొలిటికల్ లీడర్స్ చాలా తెలివిమంతులు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమే. ఎందుకంటే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడే ఇంటర్వ్యూలకు వస్తారు. ఎందుకంటే ఈ ఫెబ్లో వీళ్ళది అంటే వాళ్ళ టర్మ్ అయిపోతుంది, సెకండ్ టర్మ్, దాని తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. సో ఎట్లాగో మా అవసరం మీకు ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలు ఇప్పుడు ఇవ్వచ్చు అని చెప్పేసి వచ్చారని నేను అనుకుంటున్నాను. 101% అట్లయితే కాదా? అట్లా అనుకోలేదు. ఓకే. మీరు అడిగినప్పటి నుంచి ఇప్పటిదాకా కుదరలేదు వాస్తవానికి. అండ్ మీరు అడిగింది ఎప్పుడు నా మ్యారేజ్కి ముందు నాకు తెలిసింది మా బ్రదర్ ఇట్లా అడిగారని. అప్పటి నుంచి ఇప్పుడైనా కూడా కొంచెం నాకు సెట్ అవ్వాలి. మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ అండ్ నా మ్యారేజ్ అయ్యి సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకునే వరకు కొద్దిగా ఇబ్బంది అయింది. అండ్ అట్లా అంటే రీసెంట్గా క్రాంతి గారికి కూడా అదే పరిస్థితి. వారు కూడా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. సో ఏంటంటే ఇంటి దగ్గర పాసిబుల్ అవుతుండే, కొద్దిగా స్టూడియోకి వచ్చి రావడం అట్లా కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ ఇవ్వకుండా ఉండాలి అండ్ నాకు ఎలక్షన్లు వస్తుంది అనేది అయితే ఏం లేదు. అంటే ఇవ్వాలి ఖచ్చితంగా, కానీ ఆ టైం సెట్ అవ్వలేదు అంతే. ఓకే.